నమస్తే ఫ్రెండ్స్. ఈ సంవత్సరము ఇచ్చిన పంచగవ్య ట్రైనింగ్స్‌లో నాకు చాలా సాటిస్ఫాక్షన్ వచ్చిన ఒక యంగ్ కపుల్ గురించి చెప్పాలనుకుంటున్నా. వాళ్ళు కడియం నర్సరీ రాజమండ్రి నుంచి వచ్చారు. వాళ్ళకి ఆల్రెడీ ఒక పెద్ద నర్సరీ ఉంది. దాంతో పాటు 12 గోవులు గూడా ఉన్నాయి. ఆ గోవులను తో వచ్చే పేడ, మూత్రంతోని ప్రొడక్ట్స్ చేసి గోవు పైన గూడా అవేర్‌నెస్ ఇయ్యడానికి వీళ్ళిద్దరు భార్యాభర్తలు చిన్న అమ్మాయిని బేబీని వదిలేసి వచ్చి మరీ ట్రైనింగ్ తీసుకొనెళ్లారు. వాళ్ళు ఆల్రెడీ వెళ్లారు, ప్రాక్టీస్ చేశారు, పర్ఫెక్ట్ అయ్యారు. షాప్ గూడా పెట్టేశారు. దీపావళికి ఒక షాప్‌ని గూడా ఓపెన్ చేశారు వాళ్ళ కడియంలో. గ్రేట్ గదా ఫ్రెండ్స్! కమిట్మెంట్ అంటే ఇలా ఉండాలి గదా! గోరక్షణ అంటే ఇంత కమిట్మెంట్‌తో చేస్తేనే అవుతుంది ఫ్రెండ్స్. మరి మీరందరూ గూడా అలా అవ్వాలని నేను ఆశిస్తున్నాను. మన దేశంలో అన్ని ప్రాంతాలకు పంపిస్తుంటారు. దాని ద్వారాగా నాకు కూడా ఒక 12 గోవులున్నాయి. ప్రత్యేకంగా గోశాలుంది. దానికోసం వేస్ట్‌గా అంటే వేస్ట్ ఏం చెయ్యం. ఆ మెటీరియల్ అంతా కూడా మొక్కలకు వేసేస్తాం. వ్యవసాయం కింద దాంట్లో మట్టిలో కలిపేసుకుంటాం. దాని నుంచి ఎప్పుడు మొన్న ఈ మధ్యలో రీసెంట్‌గా నాకు యాక్సిడెంట్ అయింది. ఒక 6 మంత్స్ బెడ్ రెస్ట్ తీసుకున్నాను. అప్పుడు వీడియోస్ చూసినప్పుడంతా మేడం గారి వీడియోస్, పాలికర్ గారి వీడియోస్ ఇవన్నీ చూడడం వల్ల ఏంటంటే నాకు గోమయంతో, యూరియాతో కూడా ఇయన్నీ చేయొచ్చు అని చెప్పేసి తెలుసుకొని మా మిసెస్‌ని తీసుకొని ఇద్దరం వచ్చాం. ఆవిడ కూడా ఇంజినీరింగ్ చదువుతుంది ఫైనల్ ఇయర్. మాకిద్దరిది కడిపులండి. దేని గురించి అండి? నా పేరు నాగమణిశ్రీ. రాజమండ్రి దగ్గర కడి నుంచి వచ్చాము. ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్. గోవుల్ని ఎలా ఈ రోజుల్లో రక్షించకుండా బయట వదిలేయడం, వాటిని చాలా మంది కోసుకొని తినడం అలా చేస్తారు. వాటిని రక్షించి వాటితో కూడా ప్రొడక్ట్స్ చేసి మనం వాటి ద్వారా న్యాచురల్గా ఏ బయట కెమికల్స్ అవి లేకుండా బ్రతకడం అండ్ మనం వాటి నుండి మనీ యాడ్ చేసుకొని బిజినెస్ లా కూడా చేయడం కూడా నేర్చుకున్నాం ఇక్కడ. అండ్ వాటి నుండి న్యాచురల్ ప్రొడక్ట్స్ దీపాలు, డైలీ యూసేజ్, బ్రహ్మిదలు, సాంబ్రాణి, ధూప్ స్టిక్స్ అవన్నీ నెక్స్ట్ ఫర్దర్గా స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్, రాజమండ్రి కడి ఆఫీస్ అండి. మా దగ్గర ఒక 10 గోవులు ఉన్నాయి. ఎప్పటి నుంచో పెంచుకోవడం నాకు చాలా ఇష్టం. కానీ అవి పెంచడంలో కన్నా వాటి నుంచి వచ్చి ఉత్పత్తులు చూసి మేడం నేర్పుతున్నారని ఆన్లైన్లో చూసి ఇక్కడికి వచ్చి నేర్చుకుంటాను. దాన్ని బట్టి మా కడి మండలానికి కూడా ఇలాగా కాలుష్య రహితంగా మాకు ఎలాగా ఉంటుంది. బట్ దాంట్లో కూడా ఇంకా మెరుగుపరిచి ఇంట్లో కూడా కాలుష్యం కూడా తగ్గని చెప్పేసి గోమూత్రంతోనూ చేసి నేర్చుకుని మేడం దగ్గర నుంచి సర్టిఫికేట్ తీసుకుని